నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఆనం ఇంట్లో చోరీ జరిగింది. ఆనం వివేకానంద రెడ్డి గది తాళాలు పగలగొట్టి ఆయనకు సంబంధించిన విలువైన వస్తువులు చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. చోరీపై నెల్లూరులో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పోలీసులకు ఈ చోరీపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. ఆనం మృతి తరువాత ఇంట్లోని ఓ గదిలో ఆయన వస్తువులు ఉన్నాయని చెప్తున్నారు. ఆనం పెద్ద కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి దగ్గర ఆ గది తాళాలు ఉంటాయి. సుబ్బారెడ్డి ఊళ్ళో లేని సమయంలో ఈ దొంగతనం జరిగింది. అయితే ఏ వస్తువులు పోయాయి అనే దానిపై గోప్యత పాటిస్తూ ఉన్నారు. ఏ వస్తువులు పోయాయి అనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ ఇంట్లో లేని సమయంలో ఆ గది తాళాలు పగలగొట్టి చాలా విలువైన వస్తువులని పట్టుకుని వెళ్ళిపోయారు, దోచుకుని వెళ్ళిపోయారని తెలుస్తోంది. ఆనం గదిలో చిందరవందరగా పడిన వస్తువులను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆనంకి సంబంధించిన విలువైన వస్తువులను ఆ గదిలో పెట్టి తాళం వేశారు. ఆనం మరణానంతరం ఆ వస్తువులు ఆ గదిలోనే ఉంటాయి. ఆ గదిలోకి ఎవరు కూడా వెళ్ళరు. గది తాళాలు సుబ్బారెడ్డి దగ్గరే ఉంటాయి. అయితే సుబ్బారెడ్డి ఊళ్ళో లేని సమయంలో ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, ఎవరు ఈ దొంగతనానికి పాల్పడ్డారు? ఎందుకు ఈ దొంగతనానికి సంబంధించి ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? అలాగే ఆ గదిలోకి ఎవరు వెళ్తారు, ఎవరు వస్తారన్న దానికి సంబంధించి ఆ ఇంటికి ఎవరు వస్తున్నారన్న దాని గురించి ఏదైనా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉందా? రెండు తెలుగు రాష్ట్రాలకు సుప్రసిద్ధుడు, అదేవిధంగా సింహపూరి అందగాడు, మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి ఉంటున్న ఇంట్లో చోరీ జరగడం జరిగింది. గత 3 రోజుల కిందట ఈ చోరీ జరిగినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఆనం వివేకానంద రెడ్డి బతుకున్న రోజుల్లో వాళ్ళ ఇంట్లోనే పైన ఒక గదిని నచ్చినట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులోని విలువైన కుర్చీలు, చైర్స్, మంచము, అదేవిధంగా ఆయన బతుకున్న కాలంలో కాళ్లకు వాడే పాదరక్షలు కానించి ఆయన వాడే కారు వరకు ప్రత్యేకంగా ఉంటుంది. అదేవిధంగా ఆయన స్పెట్స్ కానీ, అదేవిధంగా దుస్తులు కానీ ప్రతిదీ ఒక వెరైటీగా ఉంటాయి. కనీసము ఆయన వేసవి కాలంలో వాడే ఒక 4-5 గొడుగులు కూడా రంగురంగులుగా ఉంటాయి. అదేవిధంగా ప్రతి వస్తువు, విలువైన వస్తువు ఆయన ఒక ప్రత్యేకంగా విదేశాల నుంచి కూడా తెప్పించుకొని వాడే వ్యక్తి. అయితే అతనికి సంబంధించిన వస్తువులు మొత్తం ఆ గదిలో ఉన్నాయి. ఆయన మరణాంతరం ఆ గదిలోనే ఉంచి ఆయన బుద్ధి, అదే ఆయనకు సంబంధించిన ఫొటోస్ మొత్తం కూడా ఆ గదిలో ఉంచారు. అయితే ఆ గది తాళాలు వాళ్ళ పెద్ద కుమారుడైన ఏసీ సుబ్బారెడ్డి వద్ద ఉంటాయి. అయితే గత 4-5 రోజుల కిందట ఆయన ఊళ్ళో లేని సమయంలో ఆ గది తాళాలు పగలగొట్టి అందులో ఉండే కొన్ని విలువైన వస్తువులు అపహరించుకొని వెళ్ళినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆయన ఉండే గదిలో కూడా వస్తువులు మొత్తం చిందరబందరగా పడి ఉండడం జరిగింది. అయితే ఆయనకు సంబంధించిన వస్తువులు, దుస్తులు ఒక ప్రత్యేక ర్యాకు, అదేవిధంగా ఏ వస్తువులు ఆయన ఆ గది తాళం ఎవరి దగ్గర ఉండదు, ఆయన కుమారుడు దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు. సో ఏ వస్తువులు పోయాయి, ఎవరి దొంగతనానికి పాల్పడి ఉండొచ్చు అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు? అయితే ఆ గదిలో విలువైన వస్తువులు ఉన్నాయి. అయితే ఏ వస్తువులు పోయింది అనేది కూడా ఇంకా వాళ్ళు బహిర్గతం చేయడం లేదు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు పోలీసు కంప్లైంట్ కూడా చేయలేదు. అది బయట వ్యక్తులు చేశారా లేదా బాగా తెలిసిన వ్యక్తులు చేశారా? అయితే ఆనం కుటుంబంతో బాగా సన్నిహితం వచ్చేపోయే వాళ్ళకే అక్కడ తాళాల విషయంలో కానీ, అసలు ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎవరు ఎక్కడ ఉంటారు అనేది మొత్తంగా వాళ్ళ కుటుంబ సన్నిహితులు అంటే అంత ధైర్యంగా అక్కడికి వచ్చి తాళాలు పగలగొట్టి వాటిని దోచుకు వెళ్ళిపోయేంత ధైర్యం ఎవరు చేస్తారు? ప్రధానంగా వాళ్ళు చెప్పడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 3-4 రోజులు అయినప్పటికీ ఈ అపహరణ జరిగి అయితే బయట పెట్టడం లేదు. అయితే వాళ్ళ లోపలే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఇప్పుడు ఏసీ సుబ్బారెడ్డి ఎప్పుడు ఊరికి వెళ్ళారు, ఏసీ సుబ్బారెడ్డితో ఎవరు తిరుగుతుంటారు, అదేవిధంగా ఆనం కుటుంబ సభ్యులు ఎవరైనా చేశారా అనే అన్ని కోణాల ద్వారా వాళ్లే ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అయితే త్వరలోనే ఇది పోలీస్ కంప్లైంట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం అయితే విలువైన వస్తువులు పోయినాయి అంటున్నారు కాబట్టి ఏం పోయినాయి అనేది కూడా వాళ్ళు చెప్పడం లేదు. కొన్ని బంగారపు నగలు కూడా పోయినట్టు కూడా వాళ్ళ
ఆనంద్ కుటుంబ సన్నిహితులు కూడా చెప్పడం జరుగుతుంది రోహిత్. అంటే కావాలనే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం లేదా? ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయి, బయటకు విషయం రానివ్వద్దు అన్న ఉద్దేశంతోనే ఫిర్యాదు ఇవ్వడం లేదా? రోహిత్, ఆనంద్ కుటుంబం చాలా గౌరవవంతమైన కుటుంబం. ఇలాంటివి దొంగతనం జరిగినట్టు అదేవిధంగా ఇది చేస్తే ఆ కుటుంబానికి మాయని మధ్య అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలకు ఒక గుర్తింపు పొందిన ఆనవ్ వివేకానంద పేరు కూడా గడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు మదన పడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ పెద్దలు కూడా డిస్కషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆనవ్ కుటుంబానికి పెద్ద దిప్పైన కొంతమంది ఏసీ సుబ్బారెడ్డి కూడా మాట్లాడారు. అంటే కొత్త వారు ఎవరైనా ఇంటికి వచ్చారా అనే విషయానికి సంబంధించి ఇంటి ఆవరణలో సీసీ కెమెరాస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ ఫుటేజ్ ఏమి లేదా రోహిత్? కనీసం ఒక సీసీ కెమెరా లేవు. ఆనవ్ వివేకానంద రెడ్డి రోజులకు అక్కడ సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ గది సీసీ కెమెరా కూడా పూర్తిగా తీసేయడం జరిగింది. అంటే చెడిపోవడం, ఆయన లేని కారణంగా అటు ఎవరు అసలు వెళ్ళదు. అదే విధంగా లోపల వైరింగ్, అదే విధంగా కిటికీలు బూజు పట్టి చాలా ఎదుగుతుంది. ఎందుకంటే పెద్దగా ఆయన ఉన్నప్పుడైతే ఎప్పుడు జనాలు వచ్చి శుభ్రంగా ఉండేది. ఆయన లేని కారణంగా ఆయనకు సంబంధించిన వస్తువులు మొత్తం అందులో పెట్టేసి తాళాలు వేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడో ఆయన జన్మదినము లేదంటే వర్ధంతి అలాంటి సమయంలో మాత్రం ఆ గదిలో శుభ్రపరిచి ఆయన ఫోటోస్ ఏమైనా తీయడం తప్ప మిగిలిన సమయంలో ఎవరు అటువైపు వెళ్ళారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రైట్ గైస్, ఆనం వివేకానందకు సంబంధించిన వస్తువులు పోయాయి. నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత ఆనం ఇంట్లో చోరీ జరిగింది. ఆనం వివేకానందరెడ్డి గది తాళాలు పగలగొట్టి ఆయనకు సంబంధించిన విలువైన వస్తువులను చోరీ చేశారు. చోరీపై నెల్లూరులో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే పోలీసులకు మాత్రం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. ఆనం మృతి తర్వాత ఆనం 2018 ఏప్రిల్లో ఆయన మృతి చెందారు. ఆనం నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆనం మృతి తర్వాత ఇంట్లోని ఓ గదిలో ఆయన వస్తువులను ఉంచారు. ఆయన పెద్ద కుమారుడు వేసి సుబ్బారెడ్డి దగ్గర ఆ గది తాళాలు ఉంటాయి. సుబ్బారెడ్డి ఊళ్ళో లేని సమయంలో ఈ దొంగతనం జరిగింది. ఏ వస్తువులు పోయాయి అన్న దానిపై గోప్యత పాటిస్తున్నారు. ఇంతవరకు ఈ దొంగతనానికి సంబంధించి పోలీసులకు కూడా ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.